హిట్ అండ్ రన్ కేసులో అప్పలరాజు కొడుకు అరవ్ వర్మకు బెయిల్ వచ్చింది. సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాసుబుగ్గ బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. అయితే ఈ కేసులో A1 గా ఉన్నారు అరవ్ వర్మ. ఇదే కేసులో మాజీ మంత్రి సుదిరి అప్పలరాజు అరెస్ట్ అయి ఎంపోలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏంటి దీనికి అంటే బెయిల్ కి సంబంధించి కోర్టు ఎటువంటి షరతులు విధించింది, డీటెయిల్స్ ఏంటి? ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ కేసులో ఆరవ్ వర్మ మొదటి నుంచి ఆయన A1 గా ఉన్నారు. తర్వాత చాలా నాటకీయ పరిణామాల మధ్యలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతని జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు కోర్టు విధించింది. ప్రజెంట్ ఆయన మొన్నటిదాకా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఆయనకి బెయిల్ కోసం ట్రై చేసినా కూడా బెయిల్ కోర్టు కొట్టేసింది. తర్వాత వాళ్ళ నాన్న శ్రీధర్ అప్పలరాజు మాజీ మంత్రి, ఆయన కూడా ఇదే కేసులో A3 గా ఉన్నారు. ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇద్దరు కూడా మొన్నటి వరకు అంపోల్ జైల్లో ఇద్దరు కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఎట్టకేలకి ఈ రోజు ఆరవ్ వర్మకు మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నించారు. ఎట్టకేలకి ఈ రోజు ఆ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది. సో ఆరవ్ వర్మ మరి కాసేపట్లో జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అంపోల్ జైల్లో ప్రసాద్, అంటే ఇప్పుడు ఇచ్చిన బెయిల్ పై ఏమైనా షరతులు విధించిందా కోర్టు? బెయిల్ కి సంబంధించి కాసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేసింది. కాసేపట్లో ఆయన విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఆ షరతులకు సంబంధించి కొన్ని షరతులు అయితే ఖచ్చితంగా విధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటకూడదు, దాంతోపాటు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వకూడదన్న షరతులతో ఆయన్ని విడుదల చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాకు శ్రీధర్ అప్పలరాజుతో అంపోల్ జైల్లో ములాఖాత్ అవ్వబోతున్నారు. Right. Thank you, Prasad.